హాయ్ అండి. ఎప్పుడైనా మీరు అన్ని వెజిటేబుల్స్ కలిపి పులుసు పెట్టేసుకుంటారా? సో నేనైతే ఒక్కొక్కసారి అయితే అన్నీ కలిపేసి పెట్టేస్తానండి. సో ఇందులోకి ఎండు చేప కానీ ఎండాయిలు కానీ ఉంటే ఇంకా బాగుంటుంది. సో ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు కారం వేసుకొని ఎగ్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసేసుకొని సో ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇందులోకి ఎండాయిలు ఎండు చేప ఉంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర లేదండి. ఇంకా ఆనియన్స్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పులుసులోకి ఏంటంటే మరీ మాడిపోతే బాగోదు. సో మనకి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఆనియన్స్ని ఇందులోకి టమాటా, బెండకాయ, వంకాయ కూడా వేసుకుంటే బాగుంటుందండి. కాకపోతే మా పిల్లలకి దగ్గు వస్తుంది కాబట్టి వేయలేదు. కారం, పసుపు వేసుకొని ధనియాల పొడి వేసేసుకొని ఇందులోకి చింతపండు గుజ్జు వేసేసుకొని ఇంకా సాల్ట్ చూసుకుని ఎగ్స్ వేసేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది అనమాట. సో వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నేను పులుపు బ్యాలెన్స్ చేయడానికి 1/2 టీ స్పూన్ అయితే పంచదార వేసాను. లాస్ట్లో